పూజలతో శరణాగతులతో ఏడు కొండల పైన చక్కగా గోవింద హరి గోవింద ఆపదముక్కుల గోవింద అనాథ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన పవిత్ర భారతావనంలో ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కొన్ని తీర్థమాహాత్మ్యాన్ని, కొన్ని క్షేత్రమాహాత్మ్యాన్ని, కొన్ని దైవమాహాత్మ్యాన్ని చెప్పేటువంటివి. కానీ త్రివిధాత్మకమైనటువంటి మహిమలు కలిగినటువంటిది ఏకైక పుణ్యక్షేత్రం ధరాలోక వైకుంఠం తిరుమల. అందుకే పురాణాలన్నీ ముక్తకంఠంతో వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అని ప్రకటిస్తూ ఉన్నాయి. కొంతమంది ఆ వంది గీతాలు బాగా పాడుతున్నారు. సురా సర్వే శ్రీనివాస మహోత్సవ దిదృక్షవ. ఈ విధంగా దేవతలంతా కూడా శ్రీనివాస స్వామి యొక్క కళ్యాణ మహోత్సవం దర్శించాలి అని ఆనందపడిపోతూ ఉన్నారు. అనుజగ్ముర్మహారాజం బ్రహ్మాణం యాంతమగ్రత సత్యలోకే తపోలోకే జనోలోకే తతఃపరం. ఈ విధంగా ఆయన ముందుగా సత్యలోకాన్ని, తపోలోకాన్ని, జనోలోకాన్ని బ్రహ్మగారు దాటుతూ ఉంటే ఆ యొక్క దేవతాకోట్లంతా కూడా అనుసరించి వస్తూ ఉన్నట్ట. మహర్లోకే సువర్లోకే స్వర్గలోకే మహీతలే ఏవం క్రమాన్ మహాభాగం బ్రహ్మాండం దదృశుర్జనా. ఆ యొక్క లోకముల క్రమంలో బ్రహ్మగారిని చూస్తూ ఉన్నారు. ఋషయ సత్వసంపన్నా తదా అత్యద్భుత దర్శనం. కేవలము సత్వగుణ సంపన్నులైనటువంటి ఆ యొక్క మహర్షులు లోకల్లో ఏదీ ఆనందకరమైనటువంటిది లేదని చెప్పి కన్నులు మూసుకుని తపస్సు చేస్తూ ఉన్నారు ఇప్పటి వరకు. అయ్యో లోక కళ్యాణకారకమైనటువంటి పరమ సౌందర్యవిహితమైనటువంటి కళ్యాణం ఇక జరగబోతూ ఉంది అనేటువంటి ఆనందంతో చూస్తూ ఉన్నారట. వాసుదేవ సమాకారం వైశ్వానర సమానము. ఆ యొక్క వాసుదేవ సమాకారుడు వైశ్వానర సముడు అయినటువంటి ఆ శ్రీనివాసస్వామి యొక్క కళ్యాణం జరగబోతూ ఉన్నది. దదృశు సర్వలోకేశం సాక్షాత్ బ్రహ్మాణమగ్రజం కేచిన్నారాయణం తం హి గాంభీర్యాద్ అబ్రువంస్తతః కేచిన్నారాయణో నాయం వదనానాం విపర్యయాత్ ఇత్యబ్రువంస్తతః సర్వే మత్వాతం చతురాననం. అసలు ఆ వచ్చేటువంటి బ్రహ్మగారే నారాయణుడు అని అనుకుంటూ ఉన్నారట. నారాయణుని పుత్రుడు కదా, ఈ విధంగా నారాయణుడే ఇలా భాషిల్లుతూ ఉన్నాడా ఆత్మావై పుత్రనామాసి అన్నట్లుగా ఆయన్ని ప్రస్తుతిస్తూ ఉన్నారట. హంసస్థం భూషణైర్యుక్తం కవచాడంబరాన్వితం ఆపృచ్ఛంస్తే మహీదేవా బ్రాహ్మణో అనుచరాంజనాన్. అందరూ తన వెనకాల వచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా బాగోగులు తెలుసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ఆ బ్రహ్మగారు. కంవా దేశం ప్రతి జన కుతోవా గమనం విధేహే. బ్రాహ్మలంతా ముందుకు వచ్చి అడిగారట, అయ్యా బ్రహ్మగారు మీ లోకాల్లో ఉండేటువంటి ఉత్తములందరినీ వెంట పెట్టుకుని అపర శ్రీమన్నారాయణ అన్నట్లుగా మీరు వెళ్తున్నారు. ఎక్కడికి వెళుతున్నారు, ఏమి చేయటం, ఏ శుభకార్యం కోసం మీరు ఈ విధంగా వెళుతూ ఉన్నారు అని అంటే, గచ్చామోద్య విహారార్థం శ్రీనివాసస్య భూతలం తేనైవ ఆకరితా సర్వే సత్యలోకాన్ మహీసురాః తచ్చుత్వా వచనం తేషాం అనుజగ్ముర్మహర్షయః. ఈ విధంగా బ్రహ్మగారి పరిజనం అందరూ కూడా మేము శ్రీనివాసస్వామికి యొక్క లోక కళ్యాణకారకమైనటువంటి వివాహం కోసం వెళుతూ ఉన్నాము అని అంటే వెంటనే వారి వెంట వీరందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నట్టు ఆనందంతో. స అగ్నిహోత్ర సపుత్రాశ్చ సశిష్యా సపరిగ్రహా. మరి బ్రాహ్మలు మరి నిత్యాగ్నిహోత్రులుగా ఉంటారు సోమపంచకం చేసుకుంటూ. ఆహితాగ్నులు అందరూ కూడా మేము కదా కర్మజ్యేష్ఠులం, శ్రీనివాసస్వామి కళ్యాణంలో ఉండటానికి అర్హులం, కాబట్టి మేము ముందు ఉండాలని చెప్పి వాళ్ళ అగ్నిహోత్రంతో తమ యొక్క పుత్రుల్ని పౌత్రుల్ని శిష్యుల్ని తీసుకుని హాయిగా శ్రీనివాసస్వామి యొక్క కళ్యాణానికి వెళ్తున్నారు. ఏవం విభవం ఆస్థాయ బ్రహ్మ అగాద్ వెంకటాచలం. ఇంతటి మహావైభవంతో, ఇంతటి అనుష్ఠాన బరులతో, ఇందరి వాద్య బృందాలతో, ఇందరు మహా అట్టహాసమైనటువంటి చేష్టితములు కలిగినటువంటి హాహాహూహు వంటి గంధర్వ గణాలతో
బ్రహ్మగారు ఆ వెంకటాచలానికి వెళ్తూ ఉన్నారు. వాదిత్రాణం స్వనేనైవ దుందుభీనాంచని స్వనై ఆపూరితం జగదిదం సశైల వనకాననం. ఈ జగత్తంతా కూడా నిండిపోతూ ఉంటే, వెంకటాచలానికి బ్రహ్మగారు వస్తూ ఉంటే ఆ అడవి ప్రాంతం అంతా కూడా మార్మోగిపోతోంది ఆ వచ్చేటువంటి దేవతల యొక్క సంరంభాన్ని తెలియజేస్తూ. అంతటి భోగము శ్రీనివాసస్వామి కళ్యాణ వైభోగం. శ్రీనివాసం ప్రతి చారాది జ్ఞాపిత బ్రహ్మాగమనం. ఆ శ్రీనివాసస్వామి మరి జగన్మయుడు, సర్వము తెలిసినటువంటి వాడు, సర్వనియంత. ఆయనకి ఏమీ తెలియదు కనుక ఆయనకి చెప్పడం కోసం అని చెప్పి చారులు వచ్చి బ్రహ్మగారు వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉన్నారట. ఏతస్మిన్నేవ కాలేతు భగవాన్ లౌకికై సమః. లౌకికుల్లాగా ఆ భగవంతుడు అంటూ ఉన్నట్ట. అదృష్ట్వా ఖగరాజంతం మాతరం వాక్యమబ్రవీత్. ఇంకా ఖగరాజు నాకు కనపడలేదు, అమ్మా ఏం జరుగుతోంది అసలు? కిం నాగతో అంబ ఖగరాట్ పుత్రార్థం ప్రేషితోమయ. ఇంకా ఆ ఖగరాజు అయినటువంటి గరుడాళ్ళు వారు ఇంకా రాలేదమ్మా. బ్రహ్మగారిని తీసుకురమ్మని చెప్పాను, కనీసం ఈయన కూడా రాలేదు తల్లి. మార్గే నిరోధితకేన కిం వా స్యాత్ కారణం వద. ఈ యొక్క మార్గంలో ఎవరన్నా ఆపేశారేమో తెలియదు, లేదా కారణం ఏమై ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఏవం వదతి గోవిందే చారో దృష్టిపథంగత చారం దృష్ట్వా అతి సంతోషం సలేభే పురుషోత్తమ. క్వచార మమ పుత్రస్తు కేన వై ప్రేషితో భవాన్. అప్పుడు ఆ తల్లి అడిగింది, మా అబ్బాయి ఏదన్నా చెప్పినటువంటి దానికి అనుగుణంగా మీరు చెప్పబోతున్నారా అని చారులను అడిగితే, అప్పుడు ఆ చారులు చాలా వచ్చి ఆనంద ముఖాలతో నిలిస్తే, అప్పుడు వాళ్ళని చూసి నా కొడుకు బ్రహ్మగారు ఏమైనా వస్తున్నారా అయ్యా అని చెప్పి ఆ శ్రీనివాసస్వామి చారుల్ని ప్రశ్న చేశారట. ఆగమిష్యతి గోవింద గంగాం తరతి తే సుతః ఏవం వదతి తచ్చారే పునరేకోభ్యభాషత. ఒక చారుడు వచ్చేట, అయ్యా నీ పుత్రుడైనటువంటి బ్రహ్మగారు ఆ దివ్యమైనటువంటి గంగా నదిని దాటేస్తూ వచ్చేస్తూ ఉన్నాడు పరిజనంతో అని చెప్పి చెప్పేప్పటికీ, రెండోవాడు గోదావరీం తరతితే పుత్ర. అయ్యా గంగ తర్వాత వచ్చేటువంటి గోదావరిని దాటేసాడయ్యా మీ అబ్బాయి. పౌరజనై సహా అక్కడ ఉండేటువంటి పురజనులను కూడా తీసుకొస్తున్నాడు, పైలోకంలో ఉండేటువంటి వాళ్ళనే కాదు. సదూత వచనం శ్రుత్వా కించిత్ హాస్యముఖోభవత్. ఆ శ్రీనివాసస్వామికి ఆనందం కలిగి హాస్యముఖంతో ఆయన అంటూ ఉన్నట్ట. తదా జగామ గరుడ పక్షిరాట్ బ్రహ్మచోదిత. ఆయన ఏదో చెప్పే లోపల ఆ పంపించినటువంటి సందేశానికి వెళ్ళినటువంటి ఆయన నిత్యవాహనమైనటువంటి గరుడాళ్ళు వారిలో వచ్చేశారు. ప్రణిపత్య శ్రీనివాసం ప్రోవాచ చ వచస్తథా. ఆయనకి సాక్షాత్తు చక్కటి నమస్కారం చేసి ఆ గరుడు అంటూ ఉన్నట్ట, కృష్ణాన్ త్వేర్త్వాతు తే పుత్ర శ్రీశైలముపగమ్యచ. అయ్యా కృష్ణానదిని దాటేశాడు, శ్రీశైలాన్ని దాటి వచ్చేస్తూ ఉన్నాడు. అహోబులంచ ఆససాద తత్రాజ్ఞప్తోహమాగతః ఇత్యేవముచ్యమానేతు గరుడేన మహాత్మన. తక్షణేనైవ రాజేంద్ర విశ్వక్సేనోభివంద్య చ వినీతో వాచమూచేథ శ్రీనివాసం పరాత్పరం. ఆ సమయంలో ఆ యొక్క విశ్వక్సేన స్వామి వారు కూడా వచ్చి సాక్షాత్తు ఆ శ్రీనివాసస్వామి పాదాలపై పడిపోయి, తుంబురోస్తేరమాసాద్య హరే తత్రావగాహతే. అయ్యా హరిగారు, ఈ యొక్క గరుడాళ్ళు వాళ్ళు చెప్పిన సమాచారం కొంత వెనకడిది. ఇప్పుడు బ్రహ్మగారు మన తిరుమల క్షేత్రానికి వచ్చేసి పవిత్రమైనటువంటి తుంబుర తీర్థంలో స్నానం చేసేస్తున్నారు. పుత్రః తవ మహారాజ పరమాత్మ చతుర్ముఖ పుత్రస్తవ ఆగచ్చతీహ భవద్దర్శన కౌతుకి సేనాపతో వదత్యేవం భగవాన్ ఉత్థితో మద. ఎప్పుడైతే పుత్రుడు తన వాకిటి దగ్గరికి వచ్చేసాడని చెప్పి ఆ యొక్క సేనాపతి తనకి తాజా విషయాలన్నీ కూడా చెప్పేశాడో, గరుడుడి కన్నా కూడా బాగా, చారుల కన్నా బాగా గరుడు ఇలా ఒక్కొక్క విషయాన్ని ఆయన వింటూ తన పుత్రుడు వచ్చేసాడు దగ్గరికి అని చెప్పి తెలుసుకుని చక్కగా లేచి నిలబడ్డట. గరుడ స్కందమారూఢ ప్రయాణాభిముఖో హరి ఉత్తరాభిముఖ ప్రాయాత్ పుత్రస్నేహేన భూమిప. పుత్రుడు తన కోసం ఇన్ని లోకాలు దాటి ఇంతమందిని వెంట పెట్టుకొస్తూ ఉన్నాడంటే మనం కాస్త ముందుకు వెళ్ళకపోతే ఏం బాగుంటుందని చెప్పి గరుడాళ్ళు వార్ల పైకి ఎక్కి ఆయనకి ఎదురేగుతూ ఉన్నట్ట సాక్షాత్తు శ్రీనివాసస్వామి.
విశ్వక్సేన అతివేగేన బ్రహ్మాండముపగమ్య చ ఆనమ్య శిరసా భక్త్యా ప్రోవాచ విచనం విధి. ఆయనకు ముందుగా సర్వసైన్యాధ్యక్షుడు శ్రీ మహావిష్ణువు యొక్క సంరక్షణ దీక్షలో ముందు నిలిచేటువంటి వాడైనటువంటి విశ్వక్సేనుల వారు బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళిపోయారు. చతుర్ముఖ శ్రీనివాసయోహో పరస్పర ప్రయాణావలోకన సంవాద. విశ్వక్సేనుల వారు చెప్తూ ఉన్నారు ఈ సందర్భంలో, భగవాన్ అరవిందాక్ష తవ దర్శన లాలస గరుడ స్కంధమారుహ్య సమాగచ్చతి తేంతికం. అయ్యా, నీ దగ్గరికే గరుడుని యొక్క రెక్కలపై కూర్చుని జ్ఞాన వైరాగ్యాలకు ప్రతీకలైనటువంటి ఆ రెక్కలపైన పాదాలను విలాసంగా ఉంచి వీపుపై కూర్చుని ఆ కుంకుమాంకిత దేహుడి పైన వచ్చేస్తూ ఉన్నాడు శ్రీహరి నీ తండ్రి అని బ్రహ్మగారికి విశ్వక్సేనుల వారు ఎరుకుబరిచారు. తచ్చుత్వా వచనం తస్య విశ్వక్సేనస్య ధీమతః చంద్రబింబ నిభాద్ధాంసాత్ చంద్రబింబ నిభాద్దంసాత్ అవరుహ్య పితామహ. చంద్రబింబం లాంటి తన యొక్క వాహనం మీద కూర్చుని ఆయన ఎదురొచ్చేశాడు. పాదాభ్యాం అగమచ్చీఘ్రం ఎత్ర ఆగచ్చతి కేశవ సదదర్శ మహారాజం జనకం చతురాననః. తండ్రి బిడ్డను చూడాలని వస్తూ ఉంటే బిడ్డ అంతకన్నా ఉత్సాహంతో తండ్రి గారికి ఎదురెళ్ళి ఆయనను సేవించాలి అనేటువంటి దీక్షతో వెళ్ళి దండవత్ ప్రణిపాత్యాథ చాగ్రే బద్ధౌ కరౌ స్థితః. ఆ ఒక కర్ర ఏ విధంగా కింద పడిపోతుందో అలా సాష్టాంగ పడిపోయేట్టు బ్రహ్మగారు అలా పడిపోయి చేతులు రెండు ముందుకు జాపేశారట. సచావరుహ్య గరుడాత్ ఆససాద పితామహం ఉత్థాప్య ఆలింగ్య చాప్యేన ఉవాచ మధుసూదన. కిందకి దిగి గరుడుని మించి ఆ కింద ప్రణిపాత చేస్తూ ఉండేటువంటి బ్రహ్మగారిని లేపి ఆలింగనం చేసుకున్నారట. ఉత్తిష్టతాత భద్రంతే పశ్యమా మాతురం కృషం బహుకాలేన తే బుద్ధి మమ దర్శన లాలస. అయ్యా, చాలా కాలం తర్వాత నీకు నన్ను చూడాలి అని అనిపించింది. చూడు, నీ తండ్రి గారు నిన్ను చూసి చాలా బెంగ పెట్టుకుని చాలా కాలం అయిందని చెప్పి చిక్కిపోవటం జరిగింది. తదేవ పరమం మన్యే తద్బుద్ధిర్మమ దర్శనే కౌతూహలం నోపనీత కదాచిదపి ఏనవై. నేను పిలిస్తే కానీ రాకూడదని అనుకున్నావా? ఒక్కసారన్నా నన్ను చూడాలని అనిపించలేదా అని నక్కశ్చిద్ హ్రియతే క్వాపి త్వాం వినా చతురానన. నాకు నీకన్నా ఎవరున్నారయ్యా? మరి నువ్వు నన్ను చూడాలని అనుకోకపోతే ఎలాగా? వదత్యేవం హృషీకేశే నోవాచ చతురానన. ఆ 4 ముఖాలతో 4 రకాల ఆలోచనలు చేయగలిగినటువంటి ఆ బ్రహ్మగారు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే హృషీకేశుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన అంతర్యామి, అందరి జీవుల ఎదగదుల్లో ఉండేటువంటి సత్యాలు తెలిసినటువంటి పరబ్రహ్మం. లోకంలో సకల దేవతలకు ఆశ్చర్యం కలిగించడానికి, భక్తులైనటువంటి వారికి ఒక దివ్య పారవశ్యత్వాన్ని కలిగించడానికి అలా ఆయన లీల ప్రదర్శిస్తున్నాడు అని బ్రహ్మగారు గ్రహించారు. ముహూర్తద్వయమాత్రంతు శ్రీనివాసోపి నోచివాన్. ఆనందబాష్ప సంపూర్ణ నయనౌ తౌ పరస్పరం సుహృతాత్ఫుల్లవదనో ముఖం దదృశుర్ముదా పితుర్ముఖం సుతోపశ్యత్ సుతవక్త్రం హరిస్తత. తతః సంతుష్ట మనసు లేభాతే పరమాముదం. తౌ క్రీడంతౌ శ్రీనివాస బ్రహ్మాణౌ దేవసంసది పితా పుత్రౌ తథా దృష్ట్వా సత్యలోక నివాసినః లేభిరే పరమానందం తన్మాయా మోహితాసురాః. ఆహా, ఒక తండ్రికి కొడుకుకి మధ్య ఉండవలసినటువంటి ప్రేమానుబంధం ఇలా ఉండాలా అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటే లోకానికి వీళ్ళు బోధ చేస్తూ ఉన్నారు. తండ్రి కొడుకులు ఇలా ఉండాలి అనేటువంటి ఒక దివ్యమైనటువంటి భావనా చింతతో సురలందరూ కూడా తమ యొక్క తల్లిదండ్రులని స్మరించుకుంటూ ఉన్నారట. అటువంటి దివ్యమైనటువంటి ఆనంద సమయం శ్రీనివాస కళ్యాణ ముఖంగా ఏర్పడింది. నతేన సదృశః పుత్రో నతేన జనకో భువి ఇత్యేవం ప్రశంసుస్తే భక్తి స్నేహవశంగతాః. తతః సుతం సమాశ్వాస్య పరిమృజ్యాక్షిజం జలం. ఎప్పుడైతే ఆ పరస్పరము తండ్రిగా శ్రీనివాసుడు, పుత్రుడిగా బ్రహ్మ ఒకరినొకరు కౌగిలించుకోవటం, ఒకరి కోసం ఒకరు ఎదురు రావడం, ఒకరి కోసం ఒకరు ఆ యొక్క ఆసక్తిని ప్రదర్శించడం, ఇదంతా చూసేప్పటికీ
ఆహా పితాపుత్ర సంబంధం లోకానికి ఎరుకుపరుస్తున్నారు వీళ్ళు అని చెప్పి తతసుతం సమాశ్వాస్య పరిమృజ్యాక్షిజంజలం. అసలు శ్రీనివాసస్వామి అయితే తన బిడ్డ అయినటువంటి బ్రహ్మను చూసి కళ్ళ వెంట నీళ్లు పెట్టేసుకున్నట్ట. శ్రీభూసతులతో శరణాగతులతో 7 కొండల పైన చక్కగా